పర్వతములకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకై, కపటముగా ప్రమాణం చేయకై, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదములను, తన రక్షకుడైన దేవుడి వలన నీతిమంతులను. ఆయన ఆశ్రయించిన వారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు వారు. గుమ్మంలారా నీ తలలను పైకెత్తుకోండి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీ ముందు లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? బల సౌందర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. అందుకు లేచింది స్తుతి కీర్తన ప్రభువైన ప్రార్థనతో ఈ ఆరంభం. పరలోకమందున మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలు విధేయక కీడుని తప్పించినది రాజ్యమును బలమును మహిమను నిరంతరం నీవైన తండ్రి. కూర్చున్నాం. ఆరాధనకు సాక్షిగా దేవుడికి మహిమ కలిగినట్టు మనమందరం కలిసి లేచి నిలిచింది. ఆంధ్రప్రదేశ్ కీర్తనలు 12వ కీర్తన మొదటి 3 వచనములు, 7వ వచనం, మొదటి 3 వచనములు, 7వ వచనం, 11వ వచనం. మొదటి 3 వచనములు, 7వ వచనం, 11వ వచనం. లేఖించుదాం. దేవ సంస్కృతి చేయడం. Yeah.
సంస్తుతి చేయవే మనసా. ఇరవై 27వ సంకీర్తన దావీదు రచించినది. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఇరవై 27వ సంకీర్తన దావీదు రచించినది. మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువు. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఆపత్కాలంన ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గం నన్ను నడిపింపు. సజీవుల దేశంన నేను యెహోవా దయను పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతే నేను యెహోవా మందిరంలో నివసింపగోర్చున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. సమయంలో డాక్టర్ జిఏ సతీష్ గారు ప్రార్థిస్తారు. ఆ తర్వాత శ్రీమతి రెవరెండ్ డాక్టర్ మేరీ జాస్మిన్ శ్యామ్ గారు దేవుని వాక్యం చదివినిపిస్తారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ యొక్క ఉదయకాల వేళ పరిశుద్ధమైన దినాన మరి ఒకసారి సంఘంగా మేమందరం మీ పాదం దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ పరిశుద్ధమైనటువంటి వాక్యాలను సత్యాలను గ్రహించుకోవటానికి మీరు మరి ఒకసారి మా జీవితంలో చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గడిచిన వారమంతా ప్రభువా మీరు ఎక్కడ నీళ్ళు మమ్మల్ని భద్రపరిచి మీ గాయపన హస్తం కింద మమ్మల్ని దాచి ప్రతి ఒక్క కీడు నుంచి, శోధన నుంచి, వ్యాధి నుంచి మమ్మల్ని తప్పించి సజీవులుగా మీ బిడ్డలుగా ప్రభువా మీ ఆలయంలో చేరటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, మీరు ఎంతో గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడవు తండ్రి, మీకు వందనాలు. వ్యక్తిగతంగా ప్రభువా మీరు నన్ను మమ్ము దర్శించి ప్రేమించి మమ్మల్ని మా పాపాల నుంచి రక్షించడానికి మాకు బదులుగా తండ్రి మా స్థానంలో మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువుని లోకానికి పంపించి తద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, పునరుత్థాన విజయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, అంత గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. దేవా, మిమ్మల్ని మహింపరుస్తుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల వేళ తండ్రి సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన.
దేవ తండ్రి, చేరిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ కృపలో ఈ దినాన మీ యొక్క వాక్యం చేత మేలు పొందే కృపను అనుగ్రహించండి. వారి అవసరతలను అక్కర్ను మీరు తీర్చండి. దేవ, వారి ఆత్మీయ అవసరతను మీ వాక్యం చేత దర్శించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. నా తండ్రి, మా పాస్టర్స్ గారిని మీ సెల్లో ప్రత్యేకమైన జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని మీ ఆత్మ జ్ఞానం చేత నింపి దేవతండ్రి, మా అందరి ఆత్మీయ మేలు నిమిత్తమై, సంఘం క్షేమాభివృద్ధి నిమిత్తమై మీరు వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వారి అవసరతను అక్కడిని తీర్చండి. వారికి కావాల్సిన సకల విధమైన కృపను మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సంఘంలో ఉన్నటువంటి వివిధ విభాగాలను మీ సెల్లో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా విభాగాల ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయను బట్టి కూడా మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన దయగల తండ్రి, కృపగల దేవ, ఉదయకాల వేళ మరొకసారి నాయన మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు మేము అప్పగించుకుంటున్నాం. గడిచినటువంటి నెలలుగా ప్రభా, మరి కోవిడ్-19 పాండమిక్ సిచ్యుయేషన్లో మా సంఘాన్ని దేవా మీరు కాచి కాపాడి భద్రపరిచారు. మీకు వందనాలు. సంఘ కార్యక్రమాలు నిరాటంకంగా జరగటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి కూడా మీకు వందనాలు. అనేక మంది ప్రభు అనుకోని రీతిగా దేవా తన్ని మీ సన్నిధిలో చేరిన వారిని, విడవబడిన కుటుంబాలని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. ప్రభా, ముందుకు సాగిపోవటానికి వారికి కావాల్సిన మీ ప్రత్యేకమైనటువంటి కృపను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, మరొకసారి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ యొక్క వాక్యం చేత మేలు పొందటానికి, బలలో పాల్గొనటానికి మాకందరికీ మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి, ఆశీర్వాదను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, కొద్ది సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేమందరం వినబోతుంటుండగా మా హృదయాలను మీరు సిద్ధపరచండి. దేవా, మేము ఎందుకు ఇక్కడికి వచ్చామో, ఎందుకు ఇక్కడ కూర్చున్నామో ప్రభావ మేము గ్రహించడానికి మీ వాక్యం చేత సూటిగా స్పష్టంగా మీ దాసుడు మాట్లాడబోతుండగా మీ ఆత్మశక్తి చేత మీరు బిడ్డను అభిషేకించిన ఆయన మాకందరికీ అవసరమైన రీతిలో వర్తమానాన్ని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ విధంగా మరొకసారి కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ని మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ సంఘమును, సంఘ సభ్యులను, స్టాండింగ్ కమిటీని, పాస్టర్స్ని, వివిధ విభాగాల్ని మరొకసారి మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు జీవన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తులుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము. అపోస్తులుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనములు చదువుకుందాము. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవారి నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో, ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. అందరము కలుసుకొని లేచి నిల్చుండి స్తుతి ఆరాధన గీతంలో నాతో మాట్లాడు ప్రభా, నీవే మాట్లాడమయ్యా కీర్తన పాడుకుంటాం. స్తుతి ఆరాధన గీతంలో 45వ పేజీ 74వ పాట. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా,
నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన త్రియేక దేవుని సంగమా బైబిల్ విశ్వాసులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పరిశుద్ధ నామమున ఈ పరిశుద్ధ దినపు శుభములు ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. ఈ క్వైల్ క్వామ్ మిక్కిలి అసాధారణమైన భీతిని భయమును కలిగించిన తీవ్రమైన బాధ నొప్పిని సృష్టించిన నావెల్ కరోనా వైరస్ కోవిడ్-19 ఇంటెన్సిటీ ఇన్ఫ్లుయెన్స్ కంట్రోల్ అయిందని గుర్తిస్తున్నాం. అయినప్పటికీ ప్రధానమంత్రి మోదీ పేపర్ స్టేట్మెంట్ను ఒకసారి గుర్తించినట్లయితే, లాక్డౌన్ ఈజ్ ఓవర్ బట్ కోవిడ్ డిడ్ నాట్ ఓవర్. లాక్డౌన్ ఈజ్ ఓవర్ బట్ కోవిడ్ డిడ్ నాట్ ఓవర్. లాక్డౌన్ అయిపోయింది కానీ కరోనా నిలిచి ఉంది, ప్రధానమంత్రి స్టేట్మెంట్. అయితే కోవిడ్ ప్రికాషన్స్ షూర్గా కంటిన్యూ చేయాలని వారి యొక్క ఇన్స్ట్రక్షన్ టు ది నేషన్. ఏదేమైనప్పటికీ క్రైస్తవ ఆరాధనలు, మినిస్ట్రీస్ పునఃప్రారంభించడం మనకందరికీ ఆశీర్వాదకరం, ఆనందకరం. ఈ స్కేరీ సఫరింగ్ సారఫుల్ సీజన్లో కూడా మల్టీమీడియా, మరి ముఖ్యంగా ప్రార్థన టీవీ, క్రీస్తు స్వరాలు ఛానల్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేయబడుతున్న పరిశుద్ధ లేఖనాలు, బైబిల్ వర్షిప్, విట్నెసింగ్ అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్కు గ్రేటర్ ఇంపార్టెన్స్ ఇస్తున్న వ్యూవర్స్, లిజనర్స్ అండ్ నెటిజన్స్, త్రియేక దేవుని ప్రసన్నత, ప్రభావం, ప్రత్యక్షత గుర్తించి గ్రహిస్తున్నందుకు బహుగా అభినందిస్తున్నాను. సంఘ స్టాండింగ్ కమిటీ, సంఘ పెద్దలు, సంఘమంతటిని త్రియేక దేవుడు ప్రత్యేక రీతిలో ప్రతిష్ఠించి ఫలింపజేయునుగాక. ఆమెన్. ఈ పానికింగ్ పాపబుల్ పాండమిక్, గ్లోబల్ గ్లూమ్, యూనివర్సల్ క్రైసిస్ కాంటెక్స్లో 2 సోల్జర్ వెపన్స్ను గురించి మనం గుర్తు చేసుకుంటున్నాం. సో దట్ వీ మే అడాప్ట్ those 2 weapons of war as we live in this world in any context. అని ప్రతి సందేశంలో నేను గుర్తు చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఇన్ దిస్ లైఫ్ సెట్టింగ్ బట్ ఆల్సో ఆల్ టైమ్ లైఫ్ సెట్టింగ్లో, ప్రతి క్షణం మన జీవిత శైలిలో విశ్వాసులకు దేవుడు అనుగ్రహించిన ఫైటింగ్ వెపన్స్, స్వర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ షార్పర్ దాన్ ఎనీ అదర్ 2-edged నైఫ్. ఆ తర్వాత సైరన్, ప్రేయర్. ప్రభునందు ప్రియులారా, ఇవి కేవలం కోవిడ్ టైంలో మాత్రమే కాకుండా విశ్వాస జీవితంలో ఈచ్ డే ఉండవలసిన స్పిరిచువల్ ప్రక్రియ ఇది. ప్రతిరోజు విశ్వాస జీవితంలో ఆధ్యాత్మిక ప్రక్రియ
దేవుని వాక్యము, దేవుని ప్రార్థించుట, ద స్వోర్డ్ అండ్ సైరన్. అఫ్ కోర్స్ సర్వాంగ కవచంను గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనకు గుర్తు చేస్తున్నాడు. చూద్దాం. ఎఫెసీ పత్రిక, పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. కోవిడ్ ఈజ్ నథింగ్ వెన్ వి థింక్ అబౌట్ ది ఎనిమీస్ ఓవర్ హియర్, ద ఫైటర్స్. మనతో ఫైట్ చేసే శత్రువులను గురించి ఈ లేఖన భాగంలో ఆలోచిస్తున్నట్లయితే అసలు ఎప్పుడైనా ఈ సంగతిని మనము గుర్తించినామా అని ఒక ప్రశ్న. కారణం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. అంటే ఫస్ట్ ఎనిమి అపవాది మనకు. దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకొనిడి. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు. అన్ఫార్చునేట్లీ వీ వాంట్ టు ఫైట్ విత్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, a హ్యూమన్ నేచర్ అది. కానీ ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, సిన్స్ యూ హ్యావ్ ఎ న్యూ నేచర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నీకు నవీన స్వభావం అనుగ్రహించబడింది, విశ్వాసికి నూతన స్వభావం అనుగ్రహించబడింది కనుక శరీరులతో పోరాడే ఆ ఫైట్ను మానేశారు. కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలంన దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. అసలు ఎప్పుడైనా ఈ స్పృహ మనకుందా అని? వీఆర్ ఫైటింగ్ విత్ ది పవర్స్ ఆఫ్ హెవెన్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ అన్న సంగతి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? ఆలోచన ఎందుకు చేయము? దాని గురించిన స్పృహ, అవగాహన మనకు ఎందుకు లేదంటే అసలు దేర్ ఈజ్ నో స్పిరిచువల్ ఫౌండేషన్. స్పిరిచువల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ ఫౌండేషన్ ఉన్న విశ్వాస జీవితంలో ఆ విశ్వాసి గుర్తిస్తాడు, వీఆర్ ఫైటింగ్ విత్ ది డార్క్ ప్లేసెస్ అండ్ డార్క్ సమూహంలో వాటిని మనము పోరాడుతున్నాం. అంధకార సంబంధమైన సమూహములు, మాసెస్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ మాసెస్ ఆఫ్ డార్క్ స్పిరిట్స్. ఇది యాక్చువల్ ఫైట్ ఫర్ ద బిలీవర్. కానీ మనమేదో కోవిడ్తో పోరాడుతున్నాం, స్వస్థత కొరకు పోరాడుతున్నాం, అద్భుతాలు చేయాలని ప్రార్థిస్తున్నాం. దట్ ఈస్ అవర్ కాంప్రిహెన్షన్. బట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ వీ హ్యావ్ టు ఫైట్ విత్ సో డేంజరస్ ఎనిమీస్ విచ్ ఆర్ నాట్ సీన్. అంధకార సంబంధమైన శక్తులు మనకు కనిపించవు, బట్ వీఆర్ ఫైటింగ్ విత్ దెమ్. ఆ సర్వాంగ కవచం గురించి వివరిస్తూ చివరన 2 ఆయుధములను గురించి 17వ వచనం, మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ధరించుకొనిడి, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకుగా ఉండి. మనం ధ్యానిస్తున్న 2 పవర్ఫుల్ వార్ వెపన్స్, ఆత్మ ఖడ్గం, ద స్వర్డ్ ఆఫ్ స్పిరిట్. రెండవదిగా ప్రేయర్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ వలన ప్రార్థించాలి. నేను ఒక ప్రశ్న, అంటే నేనేదో మహాభక్తులని కాదు, ఈ లేఖనం మన జీవితంలో నెరవేరిన అనుభవం ఉందా? నేను ఆత్మతో ప్రార్థిస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ఐఎమ్ ప్రేయింగ్ విత్ ద స్పిరిట్ అని చెప్పగలిగిన విశ్వాస స్థితి మనకుందా? ఆ స్టేటస్ ఉందా మనకు? అది ఆలోచన చేయాలి. మనం పరిశుద్ధ లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు ఆ లేఖనాల్లో మనల్ని మనము చూసుకోవాలి అని పరిశుద్ధ లేఖనం సూచిస్తుంది. అద్దంలాగా మనకున్న మిర్రర్స్ అవి ఫేక్, ఫాల్స్. కారణం ఏంటంటే నేను లేనట్టుగా కూడా చూపించేది మిర్రర్, నేను ఉన్నట్టుగా కూడా చూపించకుండా ఉండేది ఈ లోక సంబంధమైన మిర్రర్స్. అవి నీకు నాకు సూటబుల్ మిర్రర్స్ మనం కొనుక్కొని చూడొచ్చు. కొన్ని మిర్రర్స్లో లావుగా, కొన్ని మిర్రర్స్లో లీన్గా, కొన్ని మిర్రర్స్లో బ్లాక్గా, కొన్ని మిర్రర్స్లో ఫెయిర్గా కనిపించే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ఆల్ ఫేక్ అండ్ ఫాల్స్. బట్ ద ట్రూ మిర్రర్ ఈస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ లేఖనాలు
మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ స్పృహ మనకు ఉండాలి. యామ్ ఐ ఫైటింగ్ విత్ ది డార్క్ స్పిరిట్స్? యామ్ ఐ ఫైటింగ్ విత్ డేంజరస్ స్పిరిట్స్ అండ్ డేంజరస్ వార్స్ అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఆ సమూహములు, ఆ మాసస్, ఆ సేనలు, వాటిని గురించి ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ ప్రభునందు ప్రియులారా, మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఈ జీవిత స్థితిలో మాత్రమే కాకుండా మన జీవిత శైలిలో ప్రతి సందర్భం సంగతిలో దేవుడు అనుగ్రహించిన ఫైటింగ్ వెపన్స్, ద స్వర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద సైరన్ ప్రేయర్. Through these twin wonders, weapons, we can defeat any enemy, not only COVID, but all the fighters against the believers. We also should always voice the victorious vision and verdict of righteous judge, the Messiah. O death, where is thy sting? Where is thy victory, O grave? O Maranama, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, ముల్లెక్కడ? అది విక్టోరియస్ విజన్ అండ్ వర్డిక్ట్ను సూచించే ఒక స్లోగన్. విశ్వాసిగా ప్రతిరోజు ఈ స్లోగన్ మన హృదయాల్లో ప్రతిధ్వనిస్తుండాలి. ఎందుకంటే అల్టిమేట్ ఎనిమీ ఇస్ డెత్ అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. సో వీ షుడ్ థింక్ అబౌట్ ది అల్టిమేట్ డెత్ ఈచ్ డే ఇన్ అవర్ లైఫ్స్. నాట్ ఓన్లీ ఈచ్ డే, ఇన్ ఎవ్రీ మూమెంట్, అట్ ఎవ్రీ మూమెంట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ది డెత్. అవునా కాదా? నేను ఒక సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. ప్రతిరోజు నీ మరణంను గురించి, నా మరణంను గురించి ఆలోచన చేస్తుంటామా లేదా? ఎస్ ఆర్ నో? షూర్గా చేస్తుంటాం మనం, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. ఎందుకనంటే దట్ ఈస్ ది డెస్టినీ ఫర్ అస్. దాని గురించి తప్పక ఆలోచన చేస్తాడు. పోనీ రోజు ఆలోచన చేయకపోయినా ఏ వ్యక్తి అయినా మరణించినాడు అన్న సంగతి విన్నప్పుడైనా ఆలోచన చేస్తాం. న్యూస్ పేపర్స్లో డెత్స్ను గురించి చదువుతున్నప్పుడు తప్పక ఆలోచన చేస్తాం అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఆలోచన చేస్తాను. ఆ పేపర్స్లో చదివినప్పుడు మాత్రమే కాకుండా ప్రతి క్షణం, ప్రతిరోజు డెత్ను గురించి నేను ఆలోచన చేస్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ షూర్ ఇన్ ఈచ్ లైఫ్. ప్రతి జీవితంలో అది సంభవిస్తుంది కనుక మనము ఆ సంగతిని ఆలోచన చేస్తూ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మెస్సా వాయిస్తో మన వాయిస్ కలిపి ఈ విక్టోరియస్ క్లెయిమ్ను మనం చేయాలి. అది విశ్వాస జీవితంలో ప్రతిరోజు చేయాలి. ఎందుకనంటే యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ప్రవేశించడానికి, ప్రత్యక్షం కావడానికి కారణం మరణం మాత్రమే. మొదటి రాకడలో మరణపు ముళ్ళును విరిచివేయడానికి, రెండవ రాకడలో మరణంను మృంగివేయడానికి ఆయన రాబోతున్నాడు. దట్ ఈస్ ది ఓన్లీ పర్పస్ ఫర్ గాడ్ టు బికమ్ మ్యాన్, ఫర్ ది స్పిరిట్ టు బికమ్ ఫ్లెష్. దేవుడు ఆత్మ ఆయన ఫ్లెష్ కావడానికి, శరీరధారిగా ఈ లోకంలో ప్రవేశించడానికి ఒకే ఒక పర్పస్. ద పర్పస్ ఆఫ్ ది మెస్సా ఈజ్ టు defeat death and in order to swallow death. మొదటి రాకడలో ముళ్ళును విరిచి ఓడించినాడు, రెండవ రాకడలో మరణంను మృంగివేయడానికి రాబోతున్నాడు. ఆ సంగతిని ప్రతిరోజు మనము ఆలోచన చేయాలి అని నేను గుర్తు చేస్తున్నాను. లాక్డౌన్, అన్లాక్ బ్యాక్డ్రాప్లో మనము ఐడెంటిఫై చేసి ఇంటర్ప్రిట్ చేస్తున్న లాక్డౌన్ అండ్ అన్లాకింగ్ కీవర్డ్స్ మనకందరికీ తెలుసు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దావీదు తాళపి చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏవనగా. ఇంగ్లీష్లో చాలా మంచి లాంగ్వేజ్ ఉంది. దీస్ థింగ్స్ సేత్ హీ దట్ ఈస్ హోలీ, హీ దట్ ఈస్ ట్రూ. ఈ రెండు టైటిల్స్ అల్టిమేటివ్.
హీ ఈజ్ హోలీ అండ్ హీ ఈజ్ ట్రూ. ఆ రెండు కాన్సెప్ట్స్ మన జీవితాల్లో కనిపిస్తున్నాయి. హోలీ, అసలు విశ్వాసిగా ఐఎమ్ హోలీ అని చెప్పలేకపోతున్నాం. నేనైతే, మీరు చెప్తూ ఉంటే గ్రేట్. అది ఐఎమ్ హోలీ అని చెప్పాలి అన్నది దేవుని పరిశుద్ధ లేఖనాల్లో ఉండే పర్పస్. అది రెండవదిగా హీ దట్ ఈస్ ట్రూ. ఇది అస్సలు జరిగే పని కాదు. హీ దట్ ఈస్ ట్రూ అండి. ఐఎమ్ ట్రూ పర్సన్ అని చెప్పగలిగిన విశ్వాసి ఉంటే ప్రైజ్ ద లార్డ్. నేనేమంటున్నా అంటే ఒకరిని విమర్శించడం కాదు, నన్ను నేను విమర్శించుకోవడం కాదు. పరిశుద్ధ లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు వీ షుడ్ థింక్ అబౌట్ దీస్ థింగ్స్. వీటిని గురించి ఆలోచన చేయాలి. అవి సాధ్యమని పరిశుద్ధ లేఖనాలు మనకు ప్రబోధిస్తున్నాయి. టు బీ హోలీ అండ్ టు బీ ట్రూ, అది సాధ్యము. అంత మాత్రమే కాకుండా వీ షుడ్ బీ హోలీ అండ్ వీ షుడ్ బీ ట్రూ. ఆ సంగతిని గుర్తు చేస్తూ దావీదు తాళపు చెవి కలిగిన మెస్సయా అంటున్న మాటలు, దీస్ థింగ్స్ సెత్ హీ దట్ ఈస్ హోలీ, హీ దట్ ఈస్ ట్రూ, హీ దట్ హ్యాడ్ ద కీ ఆఫ్ డేవిడ్, ద కీ ఆఫ్ మెస్సయా, హీ దట్ ఓపెనెత్. ఈ సెంటెన్స్ గమనించండి. హీ దట్ ఓపెనెత్ నో మ్యాన్ షటెత్, హీ దట్ షటెత్ నో మ్యాన్ ఓపెనెత్. ఎవడునూ తీయలేకుండా వేయవాడు, ఎవడునూ వేయలేకుండా తీయవాడు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఈ లాక్డౌన్ అయిపోయింది, కోవిడ్ ఉంది, అది లోకంలో ఉండే సిచ్యువేషన్, దాన్ని వదిలేసేయండి. ఐఎమ్ థింకింగ్ అబౌట్ హార్ట్ లాకింగ్. హృదయాన్ని లాక్డౌన్ చేసే, అన్లాక్ చేసే ప్రక్రియను గురించి మనం ధ్యానిస్తున్నాం. దట్ హ్యాపెన్స్ ఈచ్ టైమ్ ఇన్ లైఫ్. ఒక విశ్వాసి జీవితంలో ప్రతిరోజు సంభవించే అనుభవం ఏంటంటే ఆయన లాక్ చేయాలి, అన్లాక్ చేయాలి. ఎప్పుడు చేస్తాడంటే ఆయన సర్వాధికారిగా, ఆల్ఫా అండ్ ఒమేగా, ఆల్మైటీగా మన జీవితాల్లో ఉన్నప్పుడు. మనం ఆయన్ను అలౌ చేయకపోతే ఆయన లాక్ చేయడు, మనము ఆయన్ను అలౌ చేయకపోతే అన్లాక్ చేయడు. మనపై ఆధారపడి ఉంది అది. మన హృదయాన్ని లాక్ చేయాలి, అన్లాక్ చేయాలి. అది చేయాలి అన్నప్పుడు ఆ దావీదు తాళపు చెవి మెస్సయాకి కలిగిన యేసుక్రీస్తును మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. మనం ఎప్పుడూ ఆహ్వానించినాం. అనేకులు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన హృదయంలోనికి ఆహ్వానించిన అనుభవం కలిగిన విశ్వాసులు ఉన్నారు. నేను వారితో మాట్లాడుతున్నాను ఈ ఉదయకాలంన. మీ హృదయాన్ని ఆ మెస్సయా లాక్ చేసిన అనుభవం ఉందా ఎప్పుడైనా? ఎందుకు లాక్ చేయాలని మీరు నన్ను అడిగితే, నా హృదయం, మీ హృదయం ఎప్పుడు కూడా ఓపెనే ఉంటుంది. ఆ సంగతిని మీకు ఆదికాండంలో గుర్తు చేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు లాక్ కావాలి హృదయం? ఆ హృదయంను మెస్సయా ఎందుకు లాక్ చేయాలి అంటే, హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం, అది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్న వర్స్ ఇది. గతంలో నరుని హృదయం చెడుతనం భూమి మీద గొప్పది. ప్రస్తుతం నరుని చెడుతనం హృదయం భూమి మీద గొప్పది. ప్రస్తుతం నరుని హృదయం ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ప్రస్తుతం, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. కనుక నేను ఆ సంగతిని మాట్లాడుతున్నాను ఈ ఉదయకాలంన. ఈ హిస్టారికల్, సెక్యులర్, సోషల్ లాక్డౌన్ అండ్ అన్లాకింగ్ కాదు. నేను మాట్లాడుతున్నది స్పిరిచువల్ లాక్డౌన్ అండ్ అన్లాకింగ్ దట్ షుడ్ హ్యాపన్ ఇన్ అవర్ హార్ట్స్. కారణం, మనము ఆదికాండం 6వ అధ్యాయంలో అనేక మార్లు గుర్తించడం జరిగింది. ఉదయకాలం మరొకసారి ఈ హృదయం, హార్ట్ లాకింగ్ అండ్ అన్లాక్ను గురించి విశ్లేషించి వ్యాఖ్యానించాలని ప్రేరేపింపబడి ఉన్నాను. హ్యూమన్ హార్ట్ లాకింగ్ అండ్ అన్లాక్.
మానవ హృదయంను లాకింగ్ చేసేది, అన్లాక్ చేసే అనుభవం గురించి ఉదయకాలంలో మనమందరం కలిసి ధ్యానిస్తాం. మరొకసారి ఇర్మియా 17:9 చదువుతాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9. ఎందుకండి ప్రతిసారి ఇదే సమస్య అంటే, దట్ ఈస్ ది ఓన్లీ ప్రాబ్లం. ప్రతిసారి ఈ సంగతి ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే, వీ నీడ్ టు థింక్ అబౌట్ దట్ ఈచ్ డే, అండ్ దట్ ఈస్ ది ఓన్లీ ప్రాబ్లం ఫర్ అ హ్యూమన్ బీయింగ్. 17వ అధ్యాయం 9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయంను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. డీప్ డౌన్ ఇన్ ద హార్ట్, అక్కడికి వెళ్ళి పరిశీలించగలిగిన వాడు, పరిశోధించగలిగిన వాడు మెస్సాయా మాత్రమే. యూ ఆల్సో క్యాన్ డూ, కానీ యూ డు నాట్ వాంట్ టు డూ దట్. నేను చేయగలను, నా హృదయాంతరేంద్రియములను పరీక్షించుకున్నప్పుడు అక్కడికి పోవడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఊహల్లో మాత్రమే కాకుండా ఈ ఇమాజినేషన్స్లో కూడా కేవలం ఎప్పుడు చెడుతనం ఉంటుందని పరిశుద్ధ లేఖనాలు. అక్కడికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. కానీ మెస్సాయాకు కావాల్సింది అదే. డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్ ఐ వాంట్ టు ఎంటర్. నీ హృదయంలో ప్రవేశించి నేను చేసే కార్యం పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దానికి ఆన్సర్ 14. నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఏ ప్రేయర్ అయినా చేయండి, చేయకపోండి, ఈ ప్రేయర్ మాత్రం ప్రతిరోజు చేయాలి. ఈ ప్రేయర్ ప్రతిరోజు చేస్తే దట్ ఈస్ ఇనఫ్ ఫర్ ఎ బిలీవర్స్ లైఫ్. ఇర్మియా 17వ అధ్యాయం 14. ఇట్ సాల్వ్స్ ఆల్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఈ ప్రేయర్, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నిన్ను ప్రేయర్ చేయడానికి నీవే కారణం. కారణం ఏంటంటే నీవు స్వస్థపరచు యెహోవావు, రక్షించు యెహోవావు. ఈ 2 ప్రేయర్స్ చాలు, అందులో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఒకవేళ నా స్వస్థత, నా రక్షణ కొరకే ఎందుకు ప్రేయర్ చేయాలి అంటే, ముందుగా నీ స్వస్థత, నీ రక్షణ కొరకే ప్రేయర్ చేయాలి. ఆ తర్వాత నీ కుటుంబం యొక్క స్వస్థత, రక్షణ కొరకు ప్రేయర్ చేయాలి. ఆ తర్వాత మన సొసైటీ కొరకు ప్రేయర్ చేయాలి. దేశమంతటి కొరకు, లోకమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 2 ప్రార్థనలు చాలు. యెహోవా దేశమును స్వస్థపరచుము, యెహోవా దేశమును రక్షించుము. యెహోవా లోకమును స్వస్థపరచుము, యెహోవా లోకమును రక్షించుము. ప్రతి విశ్వాసి జీవితంలో ఈ ప్రేయర్ ఉండాలి అన్న సంగతి మనం గుర్తిస్తున్నాం. డిసైడ్ఫుల్, డేంజరస్, డెడ్లీ డిసీజ్ కలిగిన ఎవ్రీ హ్యూమన్ హార్ట్ను లాక్డౌన్, అన్లాక్ చేయగల సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని అయిన మెస్సాయా అభిషిక్తుడు యేసుక్రీస్తు మాత్రమే. ఈ కాన్సెప్ట్ను మనం ప్రకటన గ్రంథంలో నుండి ధ్యానిస్తున్నాం. ప్రకటన గ్రంథంలో నుండి ధ్యానించడానికి కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ఇంపార్టెంట్ వర్స్ ఉంది. హృదయం అనడు తలుపు నొద్దని నిల్చుండి తట్టుచున్నాను. స్ట్రాంగ్ సెంటెన్స్ అది. ఎవడైనాను తలుపు తీసిన ఎడల నేను వానిలో ప్రవేశించి వానితో భోజనం చేయదును. ఫెలోషిప్ ఫీస్ట్. కనుకనే ప్రకటన గ్రంథంలో మనం ధ్యానిస్తున్నాం. ఫ్రమ్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ రెండరింగ్ రికార్డ్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ రెండరింగ్ రికార్డ్. అసలు ఇంత రేర్ బుక్ను మరొక చోట మనం చూడలేం. పండితులందరూ అంగీకరించే భావన, స్కాలర్స్ ఆఫ్ ది సెక్యులర్ సర్కిల్స్, అసలు మిల్టన్ ప్యారడైజ్ ఆధారం ప్రకటన గ్రంథం. అఫ్ కోర్స్ అన్నీ ఆయన పోయిటరీ అంతా కంప్లీట్ అని నేను అనడం లేదు, పర్ఫెక్ట్ అని అనడం లేదు. బట్ హీ టుక్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ యాజ్ వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ హిస్ థీసిస్. లోకంలో ఎక్కువగా
స్కాలర్స్ చదివే పుస్తకం బైబిల్. నేను అంటున్నాను సెక్యులర్ పీపుల్, సెక్యులర్ స్కాలర్స్. బైబిల్ను గురించిన క్రిటిసిజం లోకంలో ఉన్నంతగా ఏ బుక్ను గురించి ఉండదు. ఎందుకంటే ఇది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యంలో ఉండిన శక్తి, ఆ దేవుని వాక్యంలో ఉండిన సౌందర్యం, దేవుని వాక్యంలో ఉండిన సూత్రములు, వాటిని గుర్తించడానికి లోకంలో సెక్యులర్ స్కాలర్స్ ఎంతో వెంచర్ చేస్తున్నారు. ఎక్కువ శాతం లోకంలో చదివే పుస్తకం బైబిల్. నేను విన్నాను, ఐఎమ్ నాట్ వెరీ షూర్, లేట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, ఆమె షూర్గా బైబిల్ చదివే నిద్రకు వెళ్తుందని విన్నాను నేను. కారణం ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. ఇది చదువుతున్నప్పుడు నన్ను నాకు చూపిస్తుంది, నిన్ను నీకు చూపిస్తుంది. అదే ఈ గ్రంథంలో ఉండే స్పెషాలిటీ. అందుకనే కొన్నిసార్లు మనకు యాంటీ వర్స్ కనిపిస్తే ఏం చేస్తాం చెప్పండి? మనల్ని ఈ వర్స్ టచ్ చేస్తుంది, మనల్ని ఈ వర్స్ బయటికి తీస్తుంది అని మనకు అనిపించినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చెప్పరా? అసలు అట్లాంటి అనుభవమే లేదా? నా మటుకు నేనేం చేస్తాను తెలుసా? అట్లాంటి సీరియస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పేజ్ తిప్పేస్తాను. నేను నా కంఫర్ట్ ఇచ్చే లేఖన భాగాన్ని చదవడానికే నేను ఇష్టపడతాను. కానీ నేను అంటున్నాను, ఈ ఉదయకాలంన పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనలను మనం పరీక్షించుకోవాలి. రేరెస్ట్ ఆఫ్ ది రేర్, రెండరింగ్ రికార్డ్, ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంపై ఉండిన వాల్యూమ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ మరి ఏ గ్రంథంపై లేవు అని కూడా పండితులు అందరూ అంగీకరిస్తున్నారు. ఈవెన్ సెక్యులర్ స్కాలర్స్ ఎక్కువగా చదివేది ప్రకటన గ్రంథం. అందుకు కారణం ఏంటంటే అందులో ఉండే లింగ్విస్టిక్ వాల్యూస్. ఆ లింగ్విస్టిక్ వాల్యూస్ మనం ఒకసారి ఆలోచించినట్లయితే అందరికీ తెలిసిన రీతిగా ఏ లాంగ్వేజ్లో కానీ 3 ఫార్మాట్స్ ఉంటాయి: ప్రోజ్ పోయట్రీ అండ్ ఇంకోటి ఏంటి చెప్పండి? ప్రోజ్ పోయట్రీ అండ్ డ్రామా. సో 3 ఈ ఫార్మాట్స్, 3 ఫార్ములాస్ దీనిలో ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. కావ్యాలు కావాలన్నా ఇందులో ఉన్నంత శ్రేష్టమైన దివ్యమైన పద్యాలు లేవు. గద్య భాగం కావాలన్నా ఈ లేఖన భాగంలో ఉండిన లింగ్విస్టిక్ వాల్యూస్ ఇన్ ప్రోజ్ మరి ఎక్కడ కనిపించవు. డ్రామా అంటున్నారా? టోటలీ ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్ టిల్ ది లాస్ట్ చాప్టర్ ద డ్రామా ఈజ్ ఎవిడెంట్. ఈ డ్రామా మనం ఆడే డ్రామా కాదు, ఈ డ్రామా ట్రూ. అందుకనే మనం అంటుంటాం డ్రామాలు అయిపోయినాయి మనం. అది కాదు, ఇది రియల్ డ్రామా, ట్రూ డ్రామా, నిజమైన నాటకం ప్రకటన గ్రంథంలో ఉంది. కనుక ప్రకటన గ్రంథంను ఎక్కువగా పండితులు పఠిస్తుంటారు. కొన్ని సంగతులు మరొకసారి ప్రకటన గ్రంథం గురించి సూచించాలని నేను ప్రేరేపింపబడి ఉన్నాను. సేలియంట్, సెగేషియస్, సేక్రెడ్ ఫీచర్స్. అపోకలిప్సిస్ గ్రీక్ భాషలో, రెబేలో లాటిన్ భాషలో. వెయిల్ ఈజ్ అన్వెయిల్డ్, కన్సీల్డ్ ఈజ్ రివీల్డ్, క్లోజ్డ్ ఈజ్ డిస్క్లోజ్డ్. పేపర్ లాంగ్వేజ్లో మాట్లాడేదంటే లాక్డౌన్ ఈజ్ అన్లాక్డ్, మిస్టరీస్ మేనిఫెస్టెడ్ త్రూ విజన్స్, నంబర్స్, సింబల్స్. పరిశుద్ధ లేఖనాల్లో ప్రకటన గ్రంథం అంతా కూడా దర్శనములు, సంఖ్యలు, సంజ్ఞలతో వ్రాయబడి ఉంది. 15 విజన్స్ ఉన్నాయి. 7 అనే సంఖ్య 54 మార్లు రాయబడిందని పండితులు గుర్తిస్తుంటారు. ద రూలింగ్ నంబర్ ఈజ్ 7, 54 టైమ్స్. ఈ సంగతి ఆలోచన చేయండి. నేను చదువుతున్నప్పుడు ద ఓపెనింగ్ చాప్టర్స్ ఆఫ్ జెనసిస్ కాంట్రాస్టెడ్ ఇన్ ది క్లోజింగ్ చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్. ఆది కాండంలో ముందు అధ్యాయాల్లో ఫస్ట్ 2-3 చాప్టర్స్లో ఉన్న సంగతులు వాటికి టోటలీ కాంట్రాస్ట్
రెవల్యూషన్ లాస్ట్ చాప్టర్స్, ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయాల్లో ఆది కాండంలో చెప్పబడిన సంగతులన్నిటికీ వ్యతిరేక భావనలు అండ్ రెమెడీ రిసోర్సెస్ను సూచించేది ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, ఎకో ఆఫ్ జెనిసిస్. ఆది కాండంలో ఉన్న సంగతులు ప్రతిధ్వనిస్తున్నాయి ప్రకటన గ్రంథంలో ఇన్ అ రివర్స్ మేనర్, యూటర్న్ మేనర్. కారణం ఏంటంటే ఆది కాండం మొదటి చాప్టర్స్లో ఉన్నది క్రియేషన్ స్టోరీ, ప్రకటన గ్రంథం చివరి చాప్టర్స్లో ఉన్నది న్యూ క్రియేషన్ స్టోరీ. ఆది కాండంలో సిన్, ఆది కాండంలో పాపం ప్రవేశించింది. ప్రకటన గ్రంథంలో పరిశుద్ధత రెమెడీగా సూచించబడింది. ఆ తర్వాత ట్రీ ఆఫ్ లైఫ్ వాజ్ బ్యాన్డ్ ఇన్ జెనిసిస్. ఆది కాండంలో జీవ వృక్షఫలం దానిని బ్యాన్ చేయడం జరిగింది దేవుడైన యెహోవా. కానీ యేసుక్రీస్తులో ప్రకటన గ్రంథంలో ట్రీ ఆఫ్ లైఫ్ ఈజ్ అ బూన్. విశ్వాసికి ఒక బూన్ ఏంటంటే జీవ ఫల వృక్షం లేక జీవవృక్ష ఫలం. పారడైజ్ లాస్ట్ ఇన్ జెనసిస్, పారడైజ్ రెస్టోర్డ్ ఇన్ రెవల్యూషన్. సెంట్రల్ ఫిగర్ ప్రకటన గ్రంథంలో సెంట్రల్ ఫిగర్ ఎవరు అంటే, చెప్తారా? ఎవరైనా చెప్తే ఎప్పుడైనా ప్రైజ్ ఇస్తాను నేను. సెంట్రల్ ఫిగర్ ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్, సెంట్రల్ ఫిగర్. ఆఫ్ కోర్స్ మెస్సా ఈజ్ సెంట్రల్ ఫిగర్ ఆల్ ఓవర్ ది స్క్రిప్చర్స్. కానీ ప్రకటన గ్రంథంలో చాలా దివ్యమైన ఒక ఇమేజరీ యేసుక్రీస్తుకు ఆపాదించబడింది. అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన, అద్వితీయమైన ఒక టైటిల్. చెప్పడానికి రాదా? పోనీ నేను చెప్తాను, వినండి. ల్యామ్, గొర్రె పిల్ల. 30 times, 27 times in the book of Revelation, 2 times in John's Gospel. జాన్స్ లిటరేచర్లో జోహనైన్ థాట్ అంటారు ఈ సెమినరీస్లో. జోహనైన్ థాట్, జోహనైన్ లిటరేచర్లో మాత్రమే ఈ టైటిల్ ఆపాదించబడింది, నోవెర్ ఎల్స్. కానీ అద్భుతమైన సంగతి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వధకు తేబడిన గొర్రెపిల్ల. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథములో ఉన్న ఎకోస్ అనేకములు ప్రకటన గ్రంథంలో ఉన్నాయని నేను ప్రతిరోజు సూచిస్తున్నాను. ఈ గొర్రెపిల్ల అనే కాన్సెప్ట్, వధకు తేబడిన గొర్రెపిల్ల అనే కాన్సెప్ట్ యెషయాలోనే ఉంది. అది ప్రకటన గ్రంథంలో ప్రతిధ్వనిస్తుంది 27 మార్లు. కనుకనే సెంట్రల్ ఫిగర్ ఈజ్ ది ల్యామ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ది సిన్స్ ఆఫ్ ద వరల్డ్. కీ టోన్ ప్రకటన గ్రంథంలో ఆల్ఫా అండ్ ఒమేగా ఆల్మైటీ ప్యాసేజెస్. ఎపోకల్ ఈవెంట్స్ అంటే యుగ యుగములకు స్థిరమైన సంగతులు, ఈవెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. ప్రకటన గ్రంథంలో సూచించబడింది. బర్త్ ఆఫ్ మేల్ చైల్డ్ మెస్సా 12వ అధ్యాయంలో స్త్రీ శిశువుని గురించి రాయబడింది. అది మెస్సానిక్ ప్రాఫెసీ అని పండితులందరూ అంగీకరిస్తారు. ఆ స్త్రీ ఎవరు అన్నదానికి అనేక ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఫండమెంటల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు స్త్రీగా చిత్రీకరింపబడడం ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి, యెహోవాకు వారు స్త్రీగా, అందులో నుంచి జన్మించేవాడు ఆయన మెస్సయా. అది 12వ అధ్యాయంలో రాయబడింది. ఆ తర్వాత 2వ ఎపోకల్ ఈవెంట్, యూనివర్సల్ విక్టరీ ఆఫ్ ద మెస్సయా ఇన్ 11 and 15. 11-15లో మెస్సాయకు దేవుడు అనుగ్రహించిన సార్వత్రిక విజయాన్ని గురించి రాయబడింది. గమనించండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును. అండ్ హీ షల్ reign for ever and ever. The kingdom of our Lord and of his Christ. దేవుని రాజ్యము, కుమారుడైన మెస్సియా రాజ్యం, ఆయన యుగ యుగములు ఏలును. హల్లెలూయా కోరస్లో గుర్తు చేసుకుంటుంటాం మనం.
నేను ఈ మధ్య ఆలోచన చేస్తున్నాను, ఎందుకు ఈ మిషనరీస్ అండ్ ఒరిజినల్ క్వైర్ డైరెక్టర్స్ హల్లెలూయా కోరస్ను క్రిస్మస్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినారు? ఈ హల్లెలూయా కోరస్ బిబ్లికల్ మెసేజ్ అంతా ఉంది దానిలో, అండ్ పర్టికులర్లీ ద మెసేజ్ ఆఫ్ రెవల్యూషన్. ఆ సాంగ్లో ఉన్న ప్రతి సెంటెన్స్ ఇట్ రివీల్స్ ది మెసేజ్ ఆఫ్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్, హల్లెలూయా కోరస్లో. అండ్ హీ షల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ద కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ బికమ్ ద కింగ్డమ్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ ఆఫ్ హిస్ క్రైస్ట్. వాట్ అ వండర్ఫుల్ విక్టరీ! విక్టోరియస్ అంటే మెస్సయా, నన్ ఎల్స్. The only unique victorious person, ultimate victorious person, absolute victorious person, perfect victorious person is the Messiah. Say amen. Don't want to say. ఆలోచన స్పృహనే ఉండదు. ఇంత దివ్యమైన విజయమును సాధించిన మెస్సాయాను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కనీసం గట్టిగా ఆమె అనకపోయినా హృదయంలో ఉన్న ఆమెనండి. హల్లెలూయా కోరస్ అని నేను గుర్తు చేస్తుంటే హల్లెలూయా అని అయినా మీ హృదయాల్లో అనుకోండి, గట్టిగా చెప్పాలని నేను అనడం లేదు. బట్ యూ షుడ్ రిఫ్లెక్ట్ హల్లెలూయా అండ్ ఆమెన్ వెన్ వీ థింక్ అప్ ది విక్టోరియస్ పర్సనాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మెస్సయా. ప్రకటన గ్రంథంలో స్పెషల్ ప్రామిస్ ఒకటి ఉంది, గమనించండి. మొదటి అధ్యాయం 3వ వచనం బైబిల్ ఉన్నవారు చూడండి. స్పెషల్ ప్రామిస్ ఫర్ బిలీవర్స్. ఇది కేవలం ఈ గ్రంథంలో మాత్రమే ఉంది. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. అనేక ధన్యతలు ఉన్నాయి పరిశుద్ధ లేఖనాల్లో. బట్ అల్టిమేట్ అండ్ యూనిక్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ బ్లెస్సింగ్, బియాటిట్యూడ్ ఈజ్ రివీల్డ్ ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఇంకొక సంగతి, ఈ రెవల్యూషన్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకనో ఇంగ్లీష్లో ద రెవల్యూషన్ అనుంది టైటిల్. తెలుగులో యోహాను రాసిన ప్రకటన గ్రంథం అని ఉంది, కానీ నా దగ్గర ఉన్న వర్షన్లో, న్యూ స్కోఫీల్డ్ వర్షన్లో ఆ టైటిల్ ద రెవల్యూషన్, అంటే అద్వితీయమైన ప్రత్యక్షత. కనుక ఆ ప్రవచన వాక్యములు, ఈ ప్రాఫెసిస్ ఇవన్నీ, ఆ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు. ఇది ఎప్పుడైనా జరిగిందా మన జీవితాల్లో? ప్రవచన వాక్యములు చదివితే కదా జరిగేది. ప్రకటన గ్రంథం ప్రవచన వాక్యములు కలిగిన గ్రంథం. ఆ గ్రంథంను చదివి వాటిని గైకొనువాడు ధన్యుడు. నిజంగా చెప్పండి, ఎప్పుడైనా జరిగిందా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అని? జరిగింటే ప్రైజ్ ద లార్డ్, ఆమెన్. జరగకుంటే లెట్ us డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఆ ప్రవచనాలు చదువుతూ ధన్యతను స్వతంత్రించుకుందాం. అది స్పెషల్ ప్రామిస్. స్ట్రింజెంట్ కర్స్ ఒకటి ఉంది, ఇది మోర్ డేంజరస్. అది 22, 18, 19 వచనాల్లో. ప్రకటన గ్రంథం 22 ప్రకటన గ్రంథం 22, 18, 19 వచనాలు. ఈ రెండు స్పెషల్ స్క్రిప్చర్స్ ఇవి. స్పెషల్ ప్రామిస్ అండ్ స్ట్రింజెంట్ కర్స్. 18, 19 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను, ఆ సెంటెన్స్లో కూడా ప్రామిస్లో ప్రవచన వాక్యములను గురించి ఆలోచించడం జరిగింది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసినడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. స్పెషల్ ప్రామిస్ అండ్ స్ట్రింజెంట్ కర్స్. వాక్యమును గైకొని ఆ వాక్యమును ఆధారంగా చేసుకొని జీవిస్తున్న వాడు ధన్యుడు. ఈ ప్రవచన వాక్యం అంటే స్పెషల్లీ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. ట్యాంపరింగ్ జరిగిందనుకోండి, ట్యాంపరింగ్ చేయడం అంటే కేవలం
వాటిని మార్చడం అని కాదు. ట్యాంపరింగ్ అంటే అసలు ఆ వాక్యంనే మనకు రెలవెంట్ లేకుండా మనం ఆలోచన చేయడమే ట్యాంపరింగ్. అది ఏముంది రెలవెన్స్ మనకని అనుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ట్యాంపరింగ్. కనుక వెరీ సీరియస్ బుక్ ఇది ప్రకటన గ్రంథం. వెరీ వెరీ సీరియస్ బుక్. సీరియస్గా ధ్యానించినప్పుడు మనము ఆశీర్వదింపబడతాం. లాస్ట్ లివింగ్ లాకోనిక్, చిట్ట చివరి జీవ సూత్రములు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. గమనించండి. 22వ అధ్యాయంలో లైఫ్ ప్రిన్సిపల్స్ ఇవి. 22వ అధ్యాయం 14వ వచనం. నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతంనై ఉన్నాను. జీవవృక్షం నాకు హక్కు గలవారై గుమ్మంల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. ఫైనల్గా ఇది లాస్ట్ లివింగ్ లాకోనిక్ సూత్రం ఏంటంటే, ఇప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మంల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. ఆలోచన చేయండి, అసలు ఇది జరిగిందా అని, ఈ వాషింగ్ జరిగిందా అని. హ్యాండ్ వాష్ను గురించి ఆలోచన చేసి ఏమి సమస్య ఉన్నా లేకున్నా చేతులు అనుకుంటున్నాం. ఇట్స్ ఓకే. మీరేమనుకోనంటే ఒక సినిమా డైలాగ్ బ్రహ్మానంది నేను ఎక్కడో చూడడం జరిగింది. వాడెవడో చైనాలో ఏదో చేస్తే మనము చేతులు కడుక్కోవడం ఏంట్రా, అది బ్రహ్మానందం డైలాగ్. కానీ ఈ డైలాగ్ గుర్తించండి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దివ్యమైన డైలాగ్. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మంల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు దాన్ని. నీవు లాస్ట్ లివింగ్ లాకోనిక్ అని గుర్తు చేస్తున్నాను. చిట్ట చివరి జీవ సూత్రములు. రెండవదిగా ఇన్విటేషన్. 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను. దప్పికొన్న వానికి వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొనని. లాస్ట్ వార్నింగ్ 18వ వచనంలో ఇంతకుముందు చదువుకున్నాం. లాస్ట్ ప్రేయర్ ప్రభువైన యేసు రమ్ము. నేను అడుగుతున్నాను, ప్రార్థన పరులు అనేకులు ఉన్నారు మనలో. ప్రార్థనలో ఎప్పుడైనా ప్రభువైన యేసు రమ్ము అని ప్రార్థించిన వారం ఉన్నామా? అని లాస్ట్ ప్రేయర్ అది చేయాలి. అది నీవు ఏ ప్రేయర్ చేసినా చేయకపోయినా ప్రభువైన యేసు రమ్ము అనే ప్రేయర్ మాత్రం తప్పక చేయాలి. ఎందుకు చేయము అంటే నేను అంటున్నాను, ఒకవేళ చేస్తుంటే హల్లెలూయా. ఎందుకు చేయమంటే మనం సాధించాల్సింది ఎంతో ఉంది కదా. ప్రభువైన యేసు రమ్మంటే ఒకవేళ నీ ప్రార్థన నా ప్రార్థన విని ఇప్పుడు వచ్చినాడు అనుకోండి, చెప్పండి. అందుకని చేయం. ఒకవేళ ప్రిపేర్ అయిన వారు చేస్తుండవచ్చు ఆ సెకండ్ కమింగ్ నువ్వు ఫేస్ చేయడానికి. ప్రభువైన యేసు రమ్ము అని చెప్పగలిగిన గట్స్ ఉన్నాయా ప్రేయర్లోని? నేను గుర్తు చేస్తున్నాను. ఒకవేళ ఉన్నట్లయితే ప్రభువును స్తుతిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ లాక్డౌన్ అండ్ అన్లాక్ పీరియడ్లో మనం ధ్యానిస్తున్న కీస్ను గురించి మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న కీస్, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న కీసును గురించి ప్రతిసారి మనము గుర్తిస్తున్నాం. పరలోకపు తాళపు చెవులు, మరణం యొక్కయు పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడు ఆల్ఫా ఒమేగా అండ్ ఆల్మైటీ. ఆల్ఫా ఒమేగా అండ్ ఆల్మైటీ మాత్రమే ఆ తాళపు చెవులు కలిగిన వాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, ఐఎమ్ ఆల్ఫా, కడపటి వాడను, ఒమేగా, జీవించు వాడను, హీ దట్ లివెత్. మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, లివింగ్ ఫర్ ఎవర్. ఆయన చేతిలో మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు స్వాధీనంలో ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ 3 కాన్సెప్ట్స్ ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. మీరు ఎస్ అన్నా నో అన్నా
నేను షూర్గా అంటున్నాను, విశ్వాసిగా ఈ 3 ప్లేసెస్ను గురించి ఆలోచన చేస్తుంటాం. ఒకటి పరలోకం, 2 పాతాళ లోకం, ఈ రెండింటి మధ్యలో ఉన్నది మరణం. మరణిస్తే పరలోకానికన్నా వెళ్ళాలి, లేక పాతాళ లోకంకైనా వెళ్ళాలి. దీని గురించి ప్రతిరోజు కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ విశ్వాసులు మనం ఆలోచన చేస్తుంటాం. మీరు ఎస్ అన్నా నో అన్నా డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నేను అంటున్నాను, ప్రతి విశ్వాసి తప్పక ఆలోచన చేస్తాడు, నేను ఒకవేళ మరణిస్తే పరలోకం వెళ్తానా లేదా పాతాళం వెళ్తానా. ప్రతిరోజు ఆలోచన చేస్తాడు, ఎందుకంటే దట్ ఈస్ ది అల్టిమేట్ డెస్టినీ అండ్ దేర్ ఈజ్ నథింగ్ ఎల్స్. ఫైనల్ డెస్టినీ ఈజ్ డెత్. ఆ మరణంలో పరలోకానికి వెళ్తామా పాతాళానికి వెళ్తామా అనే డిసైడింగ్ డే అది. కనుక ఆ డేను గురించి, ఆ అంత్య దినంను గురించి మనము ఆలోచన చేయాలి, చేస్తూ ఉంటాం కూడా. ప్రకటన గ్రంథంలో ఉండిన ఐ యామ్ దట్ ఐ యామ్ కాన్సెప్ట్స్ను మనం గుర్తిస్తున్నాం. గమనించండి, అనేక మార్లు నేను సూచిస్తున్నాను, ఎకోస్ ఆఫ్ ఐజాయా ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. దావీదు తాలపు చెవి అన్నది యెషయా గ్రంథంలో 22వ అధ్యాయం 22వ వచనంలో ఆల్ఫా ఒమేగా ప్యాసేజ్ 41:6, 43:10, 44:6, 48:12 ఆఫ్ షూట్ ఆఫ్ డేవిడ్. యెషయా గ్రంథం 11:1 ఉన్న యెషయా మొద్దు నుండి పుట్టిన చిగురు. ప్రకటన గ్రంథం 22:16, రెవల్యూషన్ 5:5. న్యూ థింగ్స్ను గురించి 42వ అధ్యాయం 9వ వచనం. న్యూ నేమ్ను గురించి 62వ అధ్యాయం 2 నుండి 4 వచనంలో. న్యూ క్రియేషన్ గురించి లాస్ట్ చాప్టర్ ఆఫ్ ఐజాయా. ఇవన్నీ ఎకోస్ ఆఫ్ ఐజాయా రివీల్డ్ ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. కేవలం ఐజాయాలో మాత్రమే కాకుండా ఇంతకుముందు మనం గుర్తించినట్లు జెనసిస్ నుండి ప్రతి సంగతి ప్రకటన గ్రంథంలో సూచించబడింది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. ఆ ఉన్నవాడు అనువాడు, ఆదియు అంతం, ఆల్ఫా ఒమేగా, సర్వాధికారి, దేవుడు ప్రభు, ఆ మెస్సా మనకు అనుగ్రహించే అన్లాకింగ్ను గురించి మనం ధ్యానిస్తున్నాం. కారణం ఏంటంటే పరలోకపు తాలపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి, పాతాళ లోకపు తాలపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి, మరణం యొక్క తాలపు చేతులు ఆయన చేతిలోనే ఉన్నాయి. అందుకని ఆయన ఆల్ఫా అండ్ ఒమేగా. ఆల్ఫా అండ్ ఒమేగాలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఐ యామ్ ది బిగినింగ్ అండ్ ది ఎండ్, దేర్ ఫోర్ ఐఎమ్ ఎవ్రీథింగ్. అది ఆల్ఫా అండ్ ఒమేగా సెంటెన్స్లో ఉన్న మీనింగ్. నేను ఆది అంతం, మొదటి వాడను కడపటి వాడను కనుక ఎవ్రీథింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ విత్ ఇన్ మీ అండ్ అండర్ మై కంట్రోల్. అది ఆల్ఫా ఒమేగా యొక్క కాన్సెప్ట్. ఉదయకాలంలో మరొకసారి ఆల్ఫా అండ్ ఒమేగా, ద వన్ హూ లివెత్, జీవించువాడు. యోహాన్ సువార్తలో ఐఎమ్ సేయింగ్స్లో గుర్తిస్తాం. చాలా బ్రీఫ్గా యోహాన్ సువార్త ఐఎమ్ సేయింగ్స్ మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఐ యామ్ దట్ ఐ యామ్, ఆల్ఫా అండ్ ఒమేగా, ఈ సౌండ్స్ అన్నీ యోహాన్ సువార్తలో ఉన్న ఐఎమ్ సేయింగ్స్లో ఉన్నాయి. ఈ సౌండ్స్ అన్ని యోహాన్ సువార్తలో ఎక్కువ అవుతున్నాయి, అవి రికార్డ్ చేయబడి ఉన్నాయి, ప్రతిధ్వనిస్తున్నాయి ఐ యామ్ అన్నవి. పూర్వం గతంలో ధ్యానించిన సంగతులు యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం, జీవాహారం నేనే. ఎందుకు ఈ జీవము అన్న సంగతి నేను గుర్తిస్తున్నాను ఐఆమ్ సేయింగ్స్లో అంటే, అసలు ఐఆమ్ దట్ ఐఆమ్ గ్రహించడానికి ఎందుకు ఈ సంగతులు అంటే, ప్రకటన గ్రంథంలో నేను మృతుడనైతిని కానీ యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను, మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. అసలు లైఫ్ అంటే నా దగ్గరే ఉంది అని అంటున్నాడు ఆయన. హీ దట్ హ్యాత్ ద సన్ హ్యాత్ లైఫ్, హీ దట్ హ్యాత్ నాట్ ద సన్ హ్యాత్ నాట్ లైఫ్. కుమారుని కలిగినవాడు జీవం కలిగినవాడు, కుమారుని కలిగి లేనివాడు జీవము లేనివాడు. నీకు నాకు జీవం ఉందా, జీవం గల వారమా అని ప్రశ్నించుకోవడానికి ఒకటే టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్ ఏంటంటే ద మెస్సా. ఆయనను కలిగి ఉన్నామా? ఆయనను ఒకవేళ కలిగి ఉన్నట్లయితే జీవము కలిగిన వారం. రెండవ ఐఆమ్ సేయింగ్ మనం గుర్తించడం 8వ అధ్యాయం 12వ వచనంలో, మరలా యేసు నేను లోకమునకు వెలుగును,
నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు ప్రతి ఐఎమ్ సెయింగ్లో జీవము లైఫ్ అన్న సంగతి మనం గుర్తిస్తున్నాం. నేనే అని యేసు ప్రభు చేసిన ఆ ఎకోస్లో నేనే అని యేసు ప్రభు చాలా స్ట్రాంగ్గా ప్రదర్శించిన ఆ పరిశుద్ధ లేఖనాల్లో జీవంను గుర్తిస్తున్నాం. 6వ అధ్యాయంలో జీవాహారం ఆయన, 8వ అధ్యాయం 12వ వచనంలో జీవపు వెలుగు ఆయన. అసలు ఈ సెంటెన్స్ మళ్ళీ చదువుతాను, గమనించండి. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిండును. షూర్గా ఈ అనుభవం నాకుందని చెప్పగలిగిన విశ్వాసులు అంటే ప్రైజ్ ద లార్డ్. లేనట్లయితే దిస్ ఇస్ ది టైమ్ వీ షుడ్ థింక్ అబౌట్. జీవపు వెలుగులో మనం నడుస్తున్నామని. కారణం ఏంటంటే ఆయన వెలుగు జీవంనిచ్చే వెలుగు. ఆ తర్వాత 3వ ఐఎమ్ సేయింగ్ మనము గుర్తించింది యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, నేనే ద్వారం, ఐ యామ్ ది డోర్. ఐ యామ్ దట్ ఐ యామ్, ఆ సౌండ్స్ అన్నీ దీనిలో కనిపిస్తున్నాయి, ఐఎమ్ సేయింగ్స్లో కనిపిస్తున్నాయి ఫర్ షూర్. నేనే ద్వారంను, అందులో జీవం కలిగిన సంగతి చూడండి. 10వ వచనం, గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఐఎమ్ ది డోర్ సో దట్ ఐ మే గ్రాంట్ ది ఫుల్లెస్ట్ లైఫ్, అబండెంట్ లైఫ్ టు ది షీప్. గొర్రెలకు జీవం కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. అసలు ఆయన వచ్చిన పర్పసే నీకు నాకు జీవం అనుగ్రహించడానికి. ఆయన ఈ లోకంలో ప్రవేశించాక ముందు జీవము లేదు లోకంలో. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోని ప్రవేశించు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను. ఆయనలో జీవం కలిగి ఉన్నట్లయితే ఆయన మనకు ద్వారం అయితే ఎంత గొప్ప ఆహ్వానం ఇది. నేను డోర్ అంటున్నా, ఐఎమ్ ద డోర్. ఆయన మనకు ద్వారం అయి ఉన్నట్లయితే బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్, అది సమృద్ధి అయిన జీవం. ఆ తర్వాత మనం గుర్తించింది ఆయన గొర్రెలకు మంచి కాపరి. 10వ అధ్యాయం 11వ వచనం, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. అసలు ఆ గుడ్ షెపర్డ్ అనే సౌండ్లోనే లవ్లీ మీనింగ్ ఉంది. వెంటనే 23rd సామ్ గుర్తుకొస్తుంది మనకు గుడ్ షెపర్డ్లో. కనుక ఆ షెపర్డ్ మనకు అనుగ్రహించేది జీవం. చూడండి 28వ వచనం, నేను వాటికి నిత్య జీవం ఇచ్చిస్తున్నాను. ఐఎమ్ గివింగ్ లైఫ్. మనకు తెలిసిందల్లా టెంపరల్ లైఫ్, ఈ లోక సంబంధమైన జీవితమే మనకు తెలిసింది. బైబిల్ సూచించే సూత్రం ఏంటంటే ఇటర్నల్ లైఫ్. దాని గురించి ఆలోచన చేయండి అని బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. ఆయనలో నిత్య జీవం ఉంది. మరొక ఐఎమ్ సెయింగ్ గమనిద్దాం. యోహాను సువార్త, ఇది అల్టిమేట్. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. అంతపూర్వం యోహాను సువార్త 11వ అధ్యాయం మనం గుర్తిస్తాం. 24వ వచనం, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అదే జీవం. పునరుద్ధానమును జీవమును నేనే. మృతులలో నుండి లేచినవాడు, మొదటివాడు కడపటివాడు, జీవించువాడు, ఇదిగో మృతుడనైతిని, కానీ యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను. హీ దట్ లివెత్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన మనకు అనుగ్రహిస్తున్న ప్రామిస్ ఏంటంటే ఐ యామ్ ది రిజరక్షన్ అండ్ లైఫ్. ఈ లోకంలో జీవించున్నప్పుడే ఆయన ఇచ్చిన ఒక దివ్యమైన ప్రామిస్, ఐ యామ్ ది రిజరక్షన్ అండ్ లైఫ్. అండ్ దట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ ద బైబిల్. ద రిజరక్షన్ ఆఫ్ ద మెస్సా అండ్ ది రిజరక్షన్ ఆఫ్ ద బిలీవర్స్ ఈజ్ ది అల్టిమేట్ స్టోరీ ఆఫ్ ది స్క్రిప్చర్స్. అదే అంతిమ దశ. దాని గురించి యేసు ప్రభు ఐఆమ్ సేయింగ్స్లో చెప్పడం జరిగింది. మరొక ఐఆమ్ సేయింగ్ మనకందరికీ తెలుసు. 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవంనై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ ఐఆమ్ సేయింగ్లో కూడా జీవం ఉంది. నేనే మార్గమును సత్యం జీవం. ఈ 7 ఐఆమ్ సేయింగ్స్లో ఉన్నది జీవము. ఆ నిత్య జీవం అనే కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా రివీల్ అవుతున్నాయి. అందులోనే మనకు కనిపిస్తున్నాడు ఐ యామ్ దట్ ఐ యామ్, ఆల్ఫా ఒమేగా, సర్వ అధికారి దేవుడు ప్రభు అంటున్నమాట. ఐఎమ్ ఎవ్రీథింగ్.
అందుకే యేసుప్రభు అన్నాడు, కమ్ అంటు మీ ఆల్ దట్ లేబర్ అండ్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఇన్విటేషన్, యేసుక్రీస్తున్న ఇన్విటేషన్. ఈ ఉదయకాలంలో నా యొద్దకు రండి, నా యొద్ద జీవం ఉంది, ఆ జీవం మిమ్మల్ని తండ్రి యొద్దకు తీసుకొని వెళ్తుంది. చివరిది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఐఎమ్ ది ట్రూ వన్. 15వ అధ్యాయం యోహాను సువార్తలో అందులో ఉండే జీవం గురించి వ్రాయబడింది. 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అదే అందులో ఉండే జీవం. కనుక ఈ ఉదయకాలంన ఐఆమ్ సేయింగ్స్లో మనం గుర్తిస్తున్నది, ఐ యామ్ దట్ ఐ యామ్, ఆల్ఫా అండ్ ఒమేగా, ఆల్ మైటీ గాడ్ అండ్ ద లార్డ్. ఆయన మనకు సూచిస్తున్న 7 సూత్రాలు ఐఆమ్ సేయింగ్స్లో, అవి లైఫ్ ప్రిన్సిపల్స్. అవి ఆ 7 ఐఆమ్ సేయింగ్స్లు నేనే అని యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్పినవన్నీ జీవిత సూత్రాలు. వాటిని మనం ధ్యానిస్తూ ఈ లోకంలో ఆల్ఫా అండ్ ఒమేగాను, ఆల్మైటీని మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు బెస్ట్ లైఫ్. అది బెస్ట్ లైఫ్. ఒకసారి ఆలోచన చేయండి, ఆయన ఆల్ఫా అండ్ ఒమేగా ఎవ్రీవేర్, బట్ నీ జీవితంలో ఆల్ఫా అయి ఉన్నాడా, నా జీవితంలో ఆల్ఫా అయి ఉన్నాడా? ఈజ్ ఒమేగా ఎవ్రీవేర్, మన జీవితాల్లో ఒమేగాగా ఆయన ఉన్నాడా? అంటే మనం చెప్పగలమా నా జీవితంలో ఫస్ట్ ఆయన, నా జీవితంలో లాస్ట్ ఆయన అని చెప్పగలమా? చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఆ వాక్యంను మనము గ్రహించడం లేదు, ఆ వాక్యంను గుర్తించడం లేదు, ఆ వాక్యంను ఆలోచన చేయడం లేదు. ఐ డు నాట్ వాంట్ టు హ్యావ్ ద మెస్సయా యాజ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ టు బీ ఫస్ట్ పర్సన్ అన్నది హ్యూమన్ టెండెన్సీ. కానీ నీ జీవితంలో, నా జీవితంలో మొదటివాడు, కడపటివాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు ఆయన ఉన్నట్లయితే ప్లెజెంట్ లైఫ్, ప్లెజెంట్ లైఫ్, పవర్ఫుల్ లైఫ్. దేవుడి పరిశుద్ధ లేఖనాల సందేశాన్ని అభిషేకించి ఆశీర్వదించునుగాక. ఈ సెంటెన్స్ ధ్యానిస్తుండండి, ఆల్ఫా అండ్ ఒమేగా. ఆయన నా జీవితంలో మొదటివాడు, నా జీవితంలో చివరివాడు, జీవించువాడు, సజీవుడు. ఆయన నా జీవితం నాకు సర్వాధికారి. ఆయన ఆల్మైటీ గాడ్ అండ్ లార్డ్గా ఉన్నప్పుడు ప్లెజెంట్ లైఫ్ అండ్ పవర్ఫుల్ లైఫ్. ప్రార్థన చేస్తాం. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో మౌనంగా గడుపుదాం. పరిశుద్ధ లేఖనాల్లో ఆల్ఫా, ఒమేగా, ఆల్మైటీ ప్యాసేజెస్ను ఈ లాక్డౌన్ అండ్ అన్లాక్ సీజన్లో మనం గుర్తిస్తున్నాం. హార్ట్, హ్యూమన్ హార్ట్ లాక్డౌన్ అండ్ అన్లాకింగ్ చేయగలిగిన మెస్సా కీస్ను గురించి మనం గుర్తిస్తున్నాం. ప్రకటన గ్రంథంలో ఆయన ఆల్ఫా, ఒమేగయు, జీవించువాడు. మన జీవితాల్లో ఆయన ఆల్ఫాగా ఉంటే ప్రైజ్ ద లార్డ్ అందాం, ఆయన ఒమేగాగా ఉన్నట్లయితే థ్యాంక్ యూ లార్డ్ అందాం. ఆయన ఇంటెన్సిటీ, ఆయన ఇన్ఫ్లుయెన్స్ జీవితం అంతట్లో ఉన్నది అంటే ఆమెనందాం. ఆయన ఆల్ఫా, ఒమేగాగా మన జీవితాల్లో ఉన్నట్లయితే ప్లెజెంట్ అండ్ పవర్ఫుల్ లైఫ్. పరిశుద్ధులైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సంఘంను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారులు, కుమార్తెలు ఎంతో భక్తి శ్రద్ధలతో లేఖనాలు ధ్యానిస్తుండగా లేఖనంలో మా అందరి జీవితాల్లో ప్రతిష్ఠించి ఫలింపజేయమని ఐ యామ్ దట్ ఐ యామ్ అని సెలవిచ్చిన దేవుడైన యెహోవాను ప్రత్యక్షపరిచిన మెస్సాయాను బట్టి నీకు స్తోత్రములు. ఐ యామ్ సేయింగ్స్లో ఆయన అనుగ్రహించిన జీవిత సూత్రాలు, జీవంను గురించి నీకు వందనం చెల్లిస్తూ వాటిని అన్నింటినీ మేము స్వతంత్రించుకునేలాగిన ఆల్ఫా, ఒమేగాను మా జీవితాల్లో కలిగి ప్లెజెంట్ అండ్ పవర్ఫుల్ లైఫ్ అనుభవించినట్లు కృపను అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు సమర్పిద్దాం. నాదు జీవం ఆయనే నా సమస్తం కీర్తన పాడుచునగా కానుకలు సమర్పిద్దాం. మేసుకే నాదు జీవము, నాదు దైవము, దివ్య తేజము, నాదు దైవము, దివ్య
అద్దరికి చేర్చెను. చుక్కాని లేని నావలె నేను అద్దరికి చేర్చెను. ఆలోచన చేసెను, ఆత్మతో నింపెను. ఆలోచన చేసెను, ఆత్మతో నింపెను. నాదు జీవము సాతాను ఖైదీనై కుములుచున్నావే, విడిపించేసి యేసుడే. రక్తమంతా కాచి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను. సాతానుని అణగా ద్రొక్క అధికార బలమిచ్చెను. సాతానుని అణగా ద్రొక్క అధికార బలమిచ్చెను. నాదు కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును. తుఫానులెన్నో చెలరేగి లేచి నడుపును నా జీవిత నావా. త్వరలో దిగి వచ్చును, తరలిపోదుము ప్రభు నీతో. త్వరలో దిగి వచ్చును, తరలిపోదుము ప్రభు నీతో. నా సమస్తము, నా సమస్తమేసుకే, నాదు జీవము. నాదు దైవము, దివ్య దివ్య తేజము. నాదు దైవము, దివ్య దివ్య తేజము. నాదు జీవమా, నా సమస్తము, నా సర్వస్వమేసుకే, నాదు జీవము. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన యేసయ్య, మా జీవితాలలో మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మహిమగల రాజా, మా జీవితాలలో నూతన దినాన్ని ప్రసాదించావు, అందును బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన జయ, ఈ విపత్కర పరిస్థితుల్లో మమ్మల్ని అంతా ఇక్కడ చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రభువా, మీరు చేసిన మేలును బట్టి ప్రభువా, మేము అర్పించిన కానుకలను బట్టి వందనాలు. అర్పింపబడిన కానుకలు ప్రభువా ఈ సంఘక్షేమం కొరకు సవ్యంగా వాడబడేటట్టు చేయండి. కృప చూపండి, కనికరం చూపండి. ఈ కానుకలన్నీ ప్రభువా నీ రాజ్య వ్యాప్తిలో బలంగా వాడబడేటట్టు సహాయం చేయండి. మాకు ఇచ్చినటువంటి స్టాండింగ్ కమిటీని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రభా, ఈ ఆరాధన అంతటా నీ సన్నిధిని, నీ కాపుదలను, నీ భద్రతను ఉంచినందుకు నీ పాదాలకు స్తుతులు తండ్రి.
ప్రభు జరగబో ఆరాధన అంతటా నీ సన్నిధిలో ఉంచండి. కృప చూపమని, కనికరం చూపమని ప్రభు అర్పింప కానుకలు ప్రభు నీ రాజ్య వ్యాప్తి వరకు సవ్యంగా వాడబడేటట్టు సహాయం చేయదు అని మా ప్రభు అనేటువంటి యేసయ్య పేరిట పాపినై బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. Announcement. Chairman R.S. Gladson, Speaker Brother Yacob B. Israel, Sunday evening at 5 p.m., 25th October 2020, Coles Telugu Baptist Church, Kurnool, live on FB page BYF and C's wife. Director Srimati M. Esther Rani, Assistant Director Sri P. Neeraj. Sumartha Committee వారి ప్రకటన 25/10/2020 ఈ దినం ఆదివారం జూపాడు బంగ్లా గ్రామంలో సువార్త పరిచర్య జరుగును. ఉదయకాల ఆరాధనలో పాల్గొనేదారు. ఇట్లు ఆర్ రాజశేఖర్ ఎవాంజలికల్ కమిటీ చైర్మన్, పాస్టర్ స్టాండింగ్ కమిటీ అండ్ మెంబర్స్ ఆఫ్ ది ఎవాంజలిజం కమిటీ. సువార్త కమిటీ వారి ప్రకటన 9/10/2020 29/10/2020 గురువారం సాయంత్రం 5 గంటలకు బోగోలు గ్రామంలో సువార్త పరిచర్య జరుగును. గృహ కూడికలు జరుగును. ఇట్లు ఆర్ రాజశేఖర్ సువార్త కమిటీ చైర్మన్, మెంబర్స్. కోల్స్ బాప్టిస్ట్ మెన్స్ ఫెలోషిప్ క్రీస్తునందు ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు శక్తిగల నామమున శుభములు. రేపు సోమవారం అనగా 26/10/2020 సాయంత్రం 6:30 గంటలకు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం జరుగును. అందులో బ్రదర్ ఏ సుధాకర్ మిషనరీ గారు బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఏర్పాటు చేయబడి ఉన్నారు. వీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండ్ మిషనరీ బయోగ్రఫీ ద్వారా వాక్య సందేశం అందించారు. కావున సంఘస్థులందరూ రేపు సాయంకాలం 6:30 గంటలకు జరుగు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో ప్రార్థనాపూర్వకంగా పాల్గొని దేవుని దీవెనలు పొందవాలని కోరుచున్నాం. ఇట్లు కోల్స్ బాప్టిస్ట్ మెన్స్ ఫెలోషిప్ మెంబర్స్. స్త్రీల ప్రకటన. క్రీస్తునందు ప్రియమైన అమలారా, రేపు మంగళవారం అనగా 27/10/2020 సాయంకాలం 5:30 గంటలకు స్త్రీలకు భక్తి కూటమి ఉండును. అందులో వైస్ ప్రెసిడెంట్ గారైన శ్రీమతి పిజే డోరతి ఆర్థర్ గారు వాక్య పరిచర్య చేదురుగాన స్త్రీలందరూ సకాలంలో రాబోలేనని మనవి చేస్తున్నాం. ఇట్లు క్రీస్తు సేవలో ప్రోగ్రాం కమిటీ వారు బుధవారం యథావిధిగా బైబిల్ స్టడీ నిర్వహింపబడుతుంది. శుక్రవారం ప్రార్థనా సాహసం స్త్రీల పరిచర్య జరుగుతుంది. వివాహ ప్రకటనలు గమనించండి. మా ద్వితీయ పుత్రుడు కీర్తిశేషులు ఎన్ నాగశేషమ్మ, కీర్తిశేషులు చౌదరి ఎన్ ఎల్లప్ప గార్ల మనవడు శ్రీ మిథున్ అను వరుణకు వివాహం చిరంజీవి సౌభాగ్యవతి సువార్త అఖిల అను వధువుతో పరిశుద్ధ వివాహం జరుగులాగున పెద్దలు నిశ్చయించినారు. కావున తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధువులను ఆశీర్వించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. శ్రీమతి ఎన్ సువార్తమ్మ, శ్రీ ఎన్ సాయిబాబా. వివాహం జరిగించేవారు రెవరెండ్ ఆర్పి సజీవన్, రెవరెండ్ పాస్కల్ ప్రకాష్. యేషపోగు వారి పెండ్లి పిలుపు. మా ద్వితీయ పుత్రుడు వై శివకార్తికేయన్ ఎంఎస్సి ఎంఏ ఎంఎల్ఐఎస్సి బిఎడ్ అను వరుణకు చిరంజీవి సౌభాగ్యవతి పి పల్లవి సుజ్ఞాని ఎంఎస్సి బిఎడ్ అను వధువును కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కూరు గ్రామ వాస్తవ్యులు శ్రీమతి పి దానమ్మ, శ్రీ పి కృపానందం గారుల ద్వితీయ పుత్రిక ఇచ్చి పరిశుద్ధ వివాహం జరుగులాగున పెద్దలు నిశ్చయించినారు. కావున తామెల్లరూ విచ్చేసి నూతన వధువులను ఆశీర్వించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన. వివాహ వేదిక కోల్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్. వివాహము సందేశం రెవరెండ్ ఆర్పి సజీవన్. అధ్యక్షులు రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్. ఇట్లు ఆహ్వానించేవారు శ్రీమతి వై ఈశ్వరమ్మ, శ్రీ వై చిన్నాయన్న, చిన్నటేగురు గ్రామం. సెలవు కీర్తన ఆశీర్వాదంతో పరిశుద్ధ ఆరాధన ముగిద్దాం. ప్రభు బలం సమకూర్దాం. అందరం లేచి నిల్చున్నాం. కర్తమమ్మును వించి క్షేమమిచ్చి పంపుము. శివహారము
తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు వాక్యమును గ్రహించి స్పందిస్తున్న ప్రతి విశ్వాసికి, ఆత్మతో సత్యంతో తిరియక దేవుని ఆరాధించిన ప్రతి విశ్వాసికి, సంఘమునకు సదాకాలం తోడైనను గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్, 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 అపవాది క్రియలందు బంధినైతి కృప చూపిన విముక్తుని చేయుము. అపవాది క్రియలందు బంధినైతి కృప విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే. మీ పితరులు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మన ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, ఇది మీ కొరకై విరవబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ పాత్ర నా రక్తం వల్లైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆదేశించాను. ప్రభు ఆదేశించిన రీతిగా, మనలను ఆజ్ఞాపించిన రీతిగా ప్రభు శరీరంనకు సూచనగా ఉన్న రొట్టె నిమిత్తం శ్రీ ఎం శాంసన్ గారు డీకన్ ప్రార్థిస్తారు. ప్రభు యొక్క రక్తమునకు సూచనగా ఉన్న పాత్ర నిమిత్తము శ్రీమతి సుశీల దేవన్న గారు డీకనస్ ప్రార్థిస్తారు. దయగల మా తండ్రి, కృపగల మా రక్షక, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. అంతేకాకుండా తండ్రి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సంఘ సభ్యులందరినీ మరొకసారి మీకు సజీవ సంఖ్యలో మీ యొక్క ఆలయం రప్పించిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. ఇంకా ఎంతో తండ్రి మీ యొక్క బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో నిద్రించినారు. వారి కుటుంబాలను దీవించి వారికి నెమ్మదిని శాంతిని దయచేయమని పెట్టుకుంటున్నాం. అలాగే తండ్రి, మరి మీరు సిలువపై మా కొరకు కాచిన మీ సిలువపై మా కొరకై మీ యొక్క శరీరాన్ని ఛిద్రం గావించబడి సూచనగా ఉన్నటువంటి ఈ రొట్టె మేము భుజించుండగా మేము తండ్రి అయోగ్యంగా కాకుండా యోగ్యంగా పాలు పంచుకున్నటకు మాకు శక్తిని, బలమును, జ్ఞానం దయచేయమని ఈ కొద్ది మనం మా ప్రభువుని యేసుక్రీస్తునామని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు దేవ. కృపా సత్య సంపూర్ణుడవు, కనికరంగంలో గొప్ప దేవు, ఆదరణకర్త దేవ, జాలి కలిగినటువంటి మా తండ్రి, నీకే స్తోత్రములు నా తండ్రి. నా దేవ, మా జీవితాల్లో మరి ఒక పునరుత్థాన దినమును చూచుటకై నా దేవ మమ్మల్ని ప్రేమించి నీ జాలి చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి, మా మంచి కాపరిమైనటువంటి తండ్రి, మా జీవాహారమై ఉన్నటువంటి దేవ, సత్యమును జీవమునై ఉన్నటువంటి వెలుగునై ఉన్నటువంటి తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవ. నిజంగా నా నాయన, మరి మేము రక్షణ అను శిరస్త్రానమును ధరించుకొని ఆత్మను దేవుని వాక్యమును గైకొని ప్రతి విషయమందును ప్రతి సమయమందును నా తండ్రి మేము పూర్ణ పట్టుదల కలిగి పరిశుద్ధులతో కొరకు నా తండ్రి మా ప్రార్థనల ద్వారా మా విజ్ఞాపనలన్నిటినీ నీ ముందుంచుటకై ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నానైనా ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడి నీ పవిత్ర రక్తమును తండ్రి పాపులమైనటువంటి మా కొరకు చిందించి నీ రక్తం ద్వారా మమ్మల్ని నా తండ్రి మా జీవితాల్లో మరి విడుదలను మరి నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి తండ్రి నీకు స్తోత్రములు. అనుదినము తండ్రి నీ రక్తం చేత మా హృదయములను శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధపరచుమని వేడుకొంచున్నాం దేవా. మరి నా తండ్రి, మరి నీ రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షారసాన్ని మేము సేవించుండగా నా దేవ దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మా హృదయాలు ఎల్లప్పుడూ కూడా నా తండ్రి పవిత్రంగా ఉంచుకొని నీ వాక్యమును గైకొని ముందుకు సాగేటువంటి కృపను దయచేయమని తిరిగి రానయ్యున్నటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కరుణించి
పరిశుద్ధుడైన తండ్రి, నీ అద్వితీయ ప్రియకుమారుడు యేసుక్రీస్తు కల్వరి శిల్వలో శరీరమందు పొందిన దెబ్బల చేత మాకు వాగ్దానం చేసిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రములు. పుణ్య శరీరంను జ్ఞాపకం చేస్తూ రొట్టెను భుజిస్తుండగా పరిపూర్ణులుగా చేయమని, స్వస్థపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభా, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ ప్రశస్తమైన రక్తం కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కల్వరి సిలువలోను చిందించిన రక్తం ద్వారా మాకు వాగ్దానం చేసిన పవిత్రతను బట్టి నీకు స్తోత్రములు. పుణ్య రక్తంను సేవిస్తుండగా పరిపూర్ణులుగా చేయమని, పరిశుద్ధపరిచి మహిమ పొందమని యేసు నీ నామమునే ప్రార్థిస్తున్నాము.
పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ప్రభు పరిశుద్ధ దినమందు నేను ఆత్మతో సత్యంతో ఆరాధించటకు అనుగ్రహించిన కృప కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధ బల్లలో సమీపించటకు అర్హులను చేసి సాక్షులుగా ప్రతిష్ఠించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరొక మారు నీ కుమారుడైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను చాటించే ఈ సంస్కారము మేము జరిగించినగా అభిషేకించు తండ్రి. సంఘంలో సమాజంలో నీవు అనుగ్రహించిన కంట్రోల్ను బట్టి నీకు స్తోత్రములు. పరిపూర్ణమైన స్వస్థత సమాధానం సంఘమంతటికీ కలుగజేసి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.